ఫిష్ కర్రీని ఒకసారి ఇలా పోపు కాకుండా అన్నీ కలిపి ఒకసారి అన్నీ అందులోనే వేసి కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. అది ఎలాగో ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. ఇవి గోదావరి చేపలండి, ఫ్రెష్గా దొరికినాయని ఇంటికే తెప్పించుకున్నాము. ఫిష్ని బాగా కడుక్కొని నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత నేను కర్రీకి కావాల్సిన పీసెస్ తీసుకొని ఇందులోనే ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఇక్కడ వేసుకున్న పేస్ట్ ఏంటంటే పచ్చి ఆనియన్, అందులోనే కొంచెం జీలకర్ర, మెంతులు వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో చింతపండు గుజ్జు, అంటే పులుపుకి సరిపడా చింతపండు గుజ్జు వేసుకొని ఆయిల్, కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా కలిపి ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టుకోండి అంతే. ఆ తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని మీరు కర్రీకి సరిపడా వాటర్ వేసుకోండి. కొంతమంది థిక్గా ఉంటే ఇష్టం, కొంతమందికి ఇలా నాలా సూపిగా ఉంటే ఇష్టం. అంతేనండి. స్టవ్ పైన పెట్టుకొని అది మరిగే అప్పుడు నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను, చాలా టేస్ట్గా ఉంటాయని. అంతేనండి. ఇంకా మరిగిన తర్వాత అయితే కర్రీ అయితే అయిపోయింది. కర్రీ ఇలా కలిపి చేసుకోవడం చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి నచ్చితే ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.